గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు శ్రీనేని. బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్తో భేటీ అయ్యారు. బ్రిటన్, నేపాల్ దేశాల మధ్య మైత్రి ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బ్రిటన్లో సంబరాలు జరిగాయి. కార్యక్రమానికి మనీషా కొయిరాలా నేపాల్ తరపున ప్రాతినిధ్యం వహించారు. వేడుక విశేషాలను ఇన్స్టాలో పోస్ట్ చేశారామె. లండన్, నేపాల్ దేశాల మధ్య మైత్రి ఏర్పడి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ దేశంలో సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా హాజరయ్యారు. యూకే, నేపాల్ 100 సంవత్సరాల మైత్రి వేడుకకు ఆహ్వానించడంపై సంతోషం వ్యక్తం చేశారు మనీషా. రిషి సునాక్ నేపాల్ గురించి గొప్పగా మాట్లాడడం ఆకట్టుకుందని తెలిపారామె. సునాక్ కుటుంబాన్ని నేపాల్లోని తమ ఇంటికి రావాలని ఆహ్వానించారని తెలిపారు. అయితే కార్యక్రమానికి వచ్చిన అతిథుల్లో చాలామంది హీరామండి మూవీ చూశారని మనీషా కొయిరాలా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైంది. కాగా మనీషా బ్లాక్ అండ్ గోల్డెన్ శారీ ధరించి చూపర్లను ఆకర్షించారు. బ్రిటన్లో రిషి సునాక్తో తీసుకున్న పలు ఫోటోలను షేర్ చేశారామె. ఆమె ఒక్కరే 10 డౌనింగ్ స్ట్రీట్ ఎదుట నిలబడి తీసుకున్న ఓ ఫోటోను కూడా షేర్ చేశారు. ఇక హీరామండి సినిమా విషయానికి వస్తే చాలా గ్యాప్ తర్వాత ఆమె నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కనిపించారు. ఇండియాకు స్వాతంత్రం రాకముందు లాహోర్లో వేశ్యల బతుకుల గురించి సంజయ్ లీలా బన్సాలి హీరామండిని తెరకెక్కించారు. ఈ సినిమాకు ఫ్యాన్స్ నుంచి సెలబ్రిటీల దాకా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రీచా చద్దా, సంజీదా షేక్, షమీం సైగల్ కీలక పాత్రలు పోషించారు. ఉత్తరాదిలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వర్షాలతో ఈ మధ్య కాస్త ఎండల నుంచి ఉపశమనం దొరికింది. రోహిణి కార్తె ప్రవేశిస్తున్న వేళ మళ్లీ ఎండలు మొదలయ్యాయి. రాజస్థాన్లోని బర్మార్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతంలో సూర్యుడు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రాజస్థాన్లోని బర్మార్లో గరిష్ట ఉష్ణోగ్రత 48.8 డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఎండల తీవ్రతకు దాదాపు 8 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం పూట రోడ్లపై వెళ్లే వాహనదారులు మాడు పగిలిపోతుంది. ఎండలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు జంక్షన్లలో గ్రీన్ మెష్లో షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు గ్రీన్ మెష్ వల్ల వచ్చే నీడ వాహనదారులకు ఎండ వేడి నుంచి ఒకంత ఉపశమనం కల్పిస్తుంది. మరోవైపు కొన్ని చోట్ల రోడ్లపై నీళ్లు చల్లుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో 4 రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పంజాబ్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణలో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ చెత్తకుప్పగా మారుతుంది. 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఈ శిఖరంపై టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతుంది. ఎవరెస్ట్ అధిరోహణకు ఏటా 1000 మంది పర్వతారోహకులు వెళ్తుంటారు. పర్వతారోహకులు పడేసే వస్తువులతో ఎవరెస్ట్ శిఖరం వ్యర్థ పదార్థాల డంపింగ్గా మారుతుంది. గత కొన్నేళ్ల కార్యకలాపాల వల్ల పర్వతంపై 50 టన్నుల మేర చెత్త మిగిలి ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద ప్రతి సీజన్లో 75 టన్నుల వ్యర్థాలను తొలగిస్తుంటారు. ఇంకా పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడం, దాన్ని తొలగించడం ప్రతి ఏడాది ఒక నిరంతర ప్రక్రియగా మారింది. ఎవరెస్టు పర్వతం, దాని సమీపంలోని సాగరమాత నేషనల్ పార్కుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. 2014-2017 మధ్య ఈ సంఖ్య రెట్టింపు అయింది. ప్రస్తుతం ప్రతి ఏడాది 60,000 వరకు విదేశీ పర్యాటకులు పార్కుకు వస్తున్నారు. వీరికి అదనంగా వేలాది నేపాలీ గైడ్స్ ఉంటుంటారు. వీరు ప్రతి ఏడాది 1000 టన్నుల వ్యర్థాలను వదిలి వెళ్తారని ఒక అంచనా. అయితే ఇందులో చాలా వరకు పార్కులోనే ఉండిపోతుంది. ప్రధానంగా పర్వతారోహణకు ప్రారంభించే ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద అధిక వ్యర్థాలు పడి ఉంటున్నాయి. క్యాంపుల వద్ద ఉండే చెత్తను చాలా వరకు శుభ్రం చేస్తున్నప్పటికీ పర్వతంపై ఉండే వ్యర్థాల మొత్తం క్లీన్ చేయడం సాధ్యపడడం లేదు. ఎవరెస్టుపై అత్యంత కాలుష్య ప్రాంతంగా 4వ క్యాంపు ఉంది. ఇది పర్వతారోహకులు చివరిగా ఆగే స్థలం. సముద్ర మట్టానికి 7,900 మీటర్ల ఎత్తులో ఉండే డెత్ జోన్గా పిలిచే ఈ ప్రాంతం నుంచి వ్యర్థాలను తీసుకురావడం అంత సులభం కాదని ది ఎవరెస్ట్ ప్రాజెక్టు CEO కౌస్మాన్ తెలిపారు. ఈ సైట్ వద్ద పర్వతారోహకులు కొంతసేపు మాత్రమే ఆగుతారు. తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉండే నేపథ్యంలో కిందకి దిగి వచ్చే సమయంలో చాలా త్వరగా వచ్చేస్తారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన టెంట్లు, ఆక్సిజన్ బాటిళ్లు, స్టీల్ గిన్నెలు, స్పూన్లు వంటివి అక్కడే వదిలేస్తారు.
వ్యర్థాల నిర్వహణను సాగరమాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేపడుతుంది. 2014 నుంచి ఎవరెస్టు బేస్ క్యాంపును దాటి వెళ్లిన వారు తిరిగి 8 కేజీల వ్యర్థాలను తమ వెంట కిందకు తీసుకురావాలనే నిబంధన పెట్టారు. లేకుంటే $4,000 డిపాజిట్ను కోల్పోవలసి ఉంటుంది. వ్యర్థాల నిర్వహణకు ఎన్పీసీసీ ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారమవుతున్నట్లు కనిపించడం లేదు. మరోవైపు ఎవరెస్టుపై చెత్తను తొలగించడంలో నేపాల్ సైన్యం కూడా సహకారం అందిస్తుంది. 2022లో ఎవరెస్టు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 34 టన్నుల వ్యర్థాలను తొలగించామని ఆర్మీ పేర్కొంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల క్షేత్రం భక్త సందోహంతో కిక్కిరిసిపోయింది. శ్రీవారి దర్శనానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. టోకన్లు లేని భక్తుల దర్శనానికి దాదాపు 22 గంటల సమయం పడుతుంది. వారం రోజుల నుంచి తిరుమల వీధులన్నీ భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. వసతి గృహాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి రద్దీ పెరిగింది. ఇక ప్రత్యేక దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతుంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతుంది. రద్దీ పెరగడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. కాగా జూన్ 1 నుంచి కొండపైన ప్లాస్టిక్ నిషేధంపై ఆలయ ఏఈఓ చర్యలు చేపట్టనున్నారు. మరోవైపు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుని జయంతి ఉత్సవాల సందర్భంగా రద్దు చేసిన ఆర్జిత సేవలను పునరుద్ధరించారు. ఈ నెల 20న ప్రారంభమైన ఉత్సవాలు 22న ముగియటంతో స్వామివారి నిత్య శాశ్వత మొక్కు కళ్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం వంటి ఆర్జిత సేవలను గురువారం నుంచి ప్రారంభించారు. భక్తులకు భారీ సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. పల్నాడు జిల్లాలో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఘర్షణల్లో దాడులకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. జిల్లాలో 60 మందికి పైగా అరెస్టు చేశారు. సిట్ టీం దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పల్నాడు ఘర్షణలో పాల్గొన్న నిందితులను అరెస్టు చేస్తున్నారు సిట్ అధికారులు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. దాచేపల్లి, తంగెడ లాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్న 33 మందిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. టీడీపీకి చెందిన 11 మంది నిందితులను గుంటూరు జైలుకు తరలించగా వైసీపీకి చెందిన 22 మందిని నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను టీడీపీ, వైసీపీ నేతలు ధ్వంసం చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా పల్నాడులో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై స్థానిక సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పల్నాడులో పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ రోజు సైతం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీస్ భద్రత కొనసాగుతుందని తెలిపారు పోలీసులు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.